ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇన్ని నెలలు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. అయితే ఈరోజు నేను మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతున్నా. ఏమిటంటే, ఈ 12 నెలలు ప్రభు తన కృపలో మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. అనేకమైన కార్యములు మన జీవితంలో ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఎంతో క్షేమాన్ని, ఎంతో భద్రతను ఆయన అనుగ్రహించాడు. ఎన్నో ప్రయాణాలు చేసుకుంటూ వచ్చాము. మనం చూసినట్లయితే ప్రస్తుత కాలంలో అనేక యాక్సిడెంట్లు, అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని అమూల్యమైన కృపతో ఆయన మనల్ని ప్రేమించి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎన్నో పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. తన కార్యాలు మన పక్షాన జరిగించుకుంటూ వచ్చాడు. అయితే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, సంవత్సర కాలం అంతా ప్రభు నీకు తోడయండి, అన్ని విధములుగా నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. అయితే నువ్వు ప్రభు కోసం ఏం చేసావు? ఈ సంవత్సరం దేవుని పనిలో వాడబడ్డావా? ఒక ఆత్మనైనా ప్రభు కోసం నువ్వు రక్షించావా అని ప్రభు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ఎందుకంటే నిన్ను కాపాడాడు, బ్రతికించుకుంటూ వచ్చాడు, నీకు అనేకమైన మేలులు చేసుకుంటూ వచ్చాడు. మరి నువ్వు ప్రభు కోసం ఏం చేస్తున్నావు? ప్రభు పనిలో వాడబడుతున్నావా? దేవుని పరిచర్య చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. సంవత్సర కాలం అంతా ప్రభు నుండి కాపాడుకుంటూ వచ్చాడు. లేదా ఇక నుంచైనా ఈ 2026లో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. ఇక నుంచైనా ప్రభు పనిలో వాడబడి అనేక ఆత్మలను రక్షించాలని, నీ ద్వారా దేవుడు బలమైన పని జరిగించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఇది మొదలుకొని దేవుడు పని చేయడానికి సిద్ధంగా ఉండు. సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభు సేవలో వాడబడు. ప్రైజ్ ది లార్డ్.